రెండో పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ మనం తీసుకునేటువంటి మాట ఏంటంటే, వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు అనేటువంటి మాట. కొంతమంది గురించి పైన వచనాలు మనం చదివితే ప్రవక్త అయినటువంటి బిలాము గురించి, ఇంకా కొంతమంది గురించి రాయబడి, కొంతమంది అంటే మంచిగా దేవుని పక్షంగా ప్రవర్తించలేని వాళ్ళు, పైకి వాళ్ళు శక్తి గల వాళ్ళలాగే ఉంటారు, ప్రవక్తలుగానే ఉంటారు, దేవుని సేవకులుగానే ఉంటారు. కానీ వాళ్ళని చూసినప్పుడు, దేవుడు వాళ్ళని చూసినప్పుడు ఎలా కనబడుతున్నారంట, వాళ్ళు నీళ్లు లేని బావుల్లాగా కనబడుతున్నారంట. బావి అంటే దాంట్లో నీళ్లు ఉండాలి కదా. జీవనదులు ప్రవహించలేనటువంటి ప్రాంతాలలో బావులు త్రవ్వుతూ ఉంటారు. అది వాళ్ళ జీవనాధారం. అంటే వాళ్ళు త్రాగడానికి కానీ, వాళ్ళ పనులు చేసుకోవడానికి కానీ ఇదివరకు దినాల్లో బావులు ఉండేవి. ఎక్కడైనా బావి ఉందంటే అక్కడ ఒక చిన్న ఊరు ఉంది అని అర్థం చేసుకుని బాటసారులు ఇక్కడ ఏదో ఊరు ఉంటుంది, అక్కడ బావి కనబడుతుందని అక్కడ స్టే చేయడానికి ఇష్టపడుతూ ఉండేవారు. లేదంటే యాత్రికులు ఆ పూట అలా ప్రయాణం చేస్తూ వెళుతుంటే బావి ఉంటే అక్కడ ఆగుతారు. ఎందుకని? తాగడానికి. అక్కడ వీలుగా అది ఉంది, కాస్త ఇక్కడ సేద తీరొచ్చు, ఇక్కడ ఉండొచ్చు అని అనుకుంటూ ఉంటారు. అయితే కొంతమందిని చూసినప్పుడు ఎలా ఉన్నారంట, వాళ్ళు నీరు లేని బావుల్లాగా ఉన్నారంట. అంటే చాలామందిని ఇలా మనం బయటకు చూసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు చూడండి, ప్రతి శుక్రవారం వాళ్ళ పాస్టమ్ గారు పిలిస్తే ప్రేయర్కి వెళ్ళిపోతారు. 21 రోజులు ప్రార్థన పెడితే వాళ్ళు రెగ్యులర్ వెళ్ళిపోతారు. 40 రోజులు పెడితే వెళ్ళిపోతారు. వీళ్ళందరూ చాలా భక్తిపరులు అని ప్రజలు మనల్ని చూసినప్పుడు అనుకుంటూ ఉంటారు. అంటే కొందరు బయటకు అలాగే కనబడతారు, కానీ లోపల దేవుడు పరిశీలించినప్పుడు వాళ్ళ లోపల ఏమి లేదంట, నీరు లేదంట, జీవజలం లోపల లేదు. లోపల నుంచి ప్రవహించాల్సిన నీరు లేకుండా బయటికి ఒక బావి యొక్క అపీరెన్స్ కనబడుతూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అంటే బావి అంటే అందరికీ తెలుసు కదా, 4 గోడలు బయటికి కనబడుతూ, అంటే రౌండ్గా కనబడుతూ, దూరం నుంచి చూసినప్పుడు అక్కడ ఒక బావి ఉంది అని కనబడుతుంది, కానీ దాంట్లో లోపల నీరు లేదంట. నీరు లేకుండా ఏమైపోయిందంట, లోపల ఉన్న నేలంతా కఠినంగా మారిపోయిందంట. కఠినముగా మారిపోయిందంట. అలాగైనా మారిపోద్ది, నీళ్ళు లేకపోతే ఏమైపోద్ది, లోపల కఠినంగా డ్రైగా అయిపోతుంది లోపల. అటువంటి బావులకి అంటే మనం కొన్ని రకాల బావులు చెప్తాను, ఒక 2-3 రకాలు చెప్తాను ఈరోజు మీకు. అంటే మనం ఏ రకమైన బావిగా ఉన్నామా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. వింటున్న మనమే కాదు, మరి యూట్యూబ్లో వింటున్న వాళ్ళలో కూడా ఎవరైనా ఈ వర్తమానం వింటే ఒకసారి స్వపరిశీలన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని. మనం ఎలా ఉన్నామని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. దావీదు అందుకే అడుగుతాడు దేవుని ఏమని, దేవా నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు, అంటే నేను సరిగ్గా ఉన్నానో లేదో నువ్వు ఒకసారి పరీక్ష చేసే నన్ను చెప్పాలయ్యా అంటాడు అతను. మనం కూడా అలా రోజు అడగాలి. భక్తి సింగ్ అనేటువంటి సేవకులు ఉండేవారు. ఆయన ఎంత పెద్ద పరిచర్య చేసి, ఎంత ఆత్మలను సంపాదించి, ఎన్ని వేల సంఘాలను కట్టినా కూడా ప్రతిరోజు పరిచర్య ముగిసిపోయిన తర్వాత, అది 1 గంట అవని 2 అవని, ఎంత రాత్రి అయినా సరే ఆయన సన్నిధిలో మోకరించి ఆయన అడిగేవారంట, దేవా నేను ఈరోజు మంచిగానే ఉన్నానా, నీకేమైనా ఆయాసకరమైన ఏమైనా చేశానా, ఒకసారి నన్ను ఒక్కసారి పరిశీలించి చెప్పే ప్రభువా, అప్పుడు నేను పడుకుంటాను అనేవారంట. ఆ రాత్రి కానీ దేవుని స్వరం నువ్వు బాగానే ఉన్నావు అనేది వినపడకపోతే ఇంకా రాత్రి ఆయన పడుకునేవారు కాదంట, నిద్రపోయేవారు కాదంట. తెల్లవారే వరకు మోకాళ్ళ మీదే ఉండి, ఏం చేశానో నాకు తెలియదు, దాని నిమిత్తమే క్షమించి ప్రవ్వా, నాకు చూపించి ప్రవ్వా అని అలా ఏడుస్తూ ప్రార్థించి ఉదయాన్నే మరలా ఆయన పరిచర్యకి వెళ్ళిపోయేవారంట. అంతటి గొప్పవాళ్ళం మనం కాము. కానీ దావీదులాగా ప్రార్థన మాత్రం చేసుకోవాలి. దేవా ఒకసారి నన్ను పరిశీలించయ్యా, పరీక్షించు, నీ అందు ఏమన్నా ఆయాసకరమైనది ఏమైనా నాలో ఉందేమో అది తీసేయి ప్రభువా అని. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కదా, అది చాలా సడన్గా ఉంటుంది. లేదంటే మన పోకడ మనకు తెలుసా, చాలా సడన్గా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. 7th క్లాస్ చదివేటువంటి అమ్మాయి క్లాస్ రూమ్లో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందంట పాప. 6th స్టాండర్డ్ చదివే బాబు చనిపోయాడంట. జిమ్ చేస్తూ ఒక ఆయన సెలబ్రిటీ, చాలా గొప్పవాడు అని లోకముతో అనిపించుకున్నవాడు జిమ్ చేస్తూ అక్కడ పడిపోయి చనిపోయాడంట. ఏం లేదు, నడుస్తూ అక్కడ చనిపోతున్నారు. జస్ట్ డాన్స్ చేస్తూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కూడా కరోనా వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి వాళ్ళని చూసినప్పుడు ఏమనంటే, ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలీదు, దేవుని రాజ్యానికి ఖచ్చితంగా మనం చేరాలి. మన ప్రయాస అంతా అదే. కాబట్టి మనం ఏ రోజుకి ఆ రోజు పరిశీలన చేసుకోవడం చాలా 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 ముఖ్యం. ప్రభువా నేను ఎలా ఉన్నానో ఒక్కసారి నన్ను పరిశీలించాయా ఈ రోజు అని ప్రార్థన చేసుకోవాలి. కఠినమైన నేలగా ఒకవేళ మనం అయిపోయామేమో. ఎందుకంటే ఎన్ని వర్తమానాలు చెప్పినా చాలామంది వాళ్ళకి ఆ వర్తమానాలు వెళ్ళవు. మన చర్చిలోనే ఉంటారు కొంతమంది. మీలో కూడా కొంతమందికి తెలుసు అలా. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు అడుగుతూ ఉన్నప్పుడు ఏమన్నా విన్నావా, ఈరోజు ఏమన్నా వెళ్ళిందంటే ఏమో నాకు ఎక్కలేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. విన్నాంలే చెప్పిందే కదా అనుకుంటారు కొంతమంది.
వింటారు. అప్పుడు మీరు అనుకుంటారు, ఈరోజు పాస్టమ్ గారు భలే మాట్లాడారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు సెట్ అవుతారు అనుకుంటారు మీరు, కొంతమంది పిల్లల్ని కానీ భర్తను కానీ ఎవరైనా చూసినప్పుడు. కానీ ఏం ప్రయోజనం కూడా ఉండదు, వాళ్ళు మారరు. ఇంటికి వెళ్ళా కూడా వాళ్ళు అలాగే ఉన్నప్పుడు మనం చాలా బాధపడతాం. అయ్యో ఇంత మాటలు మాట్లాడారు పాస్టమ్ గారు చర్చిలో, వీళ్ళు మారలేదన్నమాట అనుకుంటాం మనం. ఎందుకని అంటే వాళ్ళు కఠినం అయిపోయారు, వాళ్ళ యొక్క నేల కఠినం అయిపోయింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, కఠినమైనటువంటి నేల గల ఎండిపోయినటువంటి బావులు, వాళ్ళలో నీరు లేని బావులు అని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు పెనుగాలికి కొట్టుకుని పోయేటువంటి మేఘాలలాగా ఉన్నారంట. గాలి వచ్చింది అనుకోండి, ఆ మేఘం ఎటు పడితే అటు వాళ్ళు కొట్టుకుని పోతారు తప్ప వాళ్ళకి ఒక స్థిరమైనటువంటి ఏమీ లేదని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు మనలో నిజంగా ఇక్కడ కూర్చున్నాం, మనం ఎవరి గురించో మాట్లాడుకుంటున్నాం, కానీ ఇక్కడ కూర్చున్న మనం ఆలోచించుకోండి. నేను ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పాను, నేను వాక్యానికి ముందు మాటలు కూడా చెప్పాను, నేను ప్రతి శుక్రవారం చెప్తూ ఉంటాను, నేను మీరు కలిసినప్పుడల్లా చెప్తాను. ఎన్ని మాటలు చెప్పినా మరలా మామూలు స్థితికే వచ్చేసి ఆవిడ మాట నేను వినేది ఏంటి అనేటువంటి తత్వంతో వస్తున్న వాళ్ళందరూ ఎవరంట, నీరు లేనటువంటి బావులే వాళ్ళు. వాళ్ళ వల్ల ఏ ప్రయోజనం దేవునికి లేదు. ఒక అంజురపు చెట్టు ఎలా అయితే ఆకులతో ఉండి కాయలు లేకుండా ప్రభువుని భ్రమ పెట్టిందో, ఈ బావి కూడా అంతే. త్రాగుదామని నీళ్లు ఎవరైనా దగ్గరికి వస్తారు కానీ దానిలో జీవజల ఓట ఎంత మాత్రము ఉండదు. మరి దేనికి కూడా అదే పనికి రాని బావులుగా అటువంటి వాళ్ళు క్రైస్తవ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. దీన్నే బైబిల్ ఏమంటుందంటే, వారు ఉన్నారన్న పేరే కానీ వాళ్ళు మృతులే. మరి ఆ బావిలో నీళ్ళు లేదు కదా, మృతమైన బావి అది. వీరున్నారన్న పేరే కానీ వాళ్ళు మృతులే అన్న లిస్టులో క్రైస్తవ్యంలో ఈరోజు చాలామంది ఉన్నారంట. కాబట్టి దేవుడు చాలా బాధపడుతూ, మీలో నుంచి జీవజల నదులు ఉబుకుతున్నాయా, ప్రజలందరూ కూడా బయట ఉన్నటువంటి వాళ్ళ యొక్క అపీరెన్స్ని చూసి ఎస్టిమేషన్ వేస్తున్నారు. కానీ దేవుడు అలా వేయడు, కానీ ఆయన అన్నీ చూస్తాడు. ఆయన మరి దావీదుని కనుగొనడానికి సమూయేలు వచ్చినప్పుడు ఆ సమూయేలు అన్నదమ్ములు అందరూ కూడా బాగా హైట్గా వెయిట్గా వాళ్ళు చాలా రాయల్గా కనిపించారంట. వీళ్ళందరినీ చూసి సమూయేలు ఏమనుకున్నారు, వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఖచ్చితంగా దేవుడు ఏర్పాటు చేసుకునే ఉంటాడు. ఇదిగో పెద్ద కుమారుడు చాలా బాగున్నాడు, ఇతనే అనుకుంటాను అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఏమన్నాడంటే, మనుష్యుల పైరూపాన్ని నేను లక్ష్య పెట్టువాడని కాను అన్నాడు. అలా అని మనం పైరూపాన్ని లక్ష్య పెట్టట్లేదు కదా అని భక్తి పరులకు తగినట్లుగా మనం లేకుండా ఉండడం తప్పే. మనల్ని చూసినప్పుడు వీరు దేవునికి సంబంధించిన బిడ్డలు అనేటువంటి ఒక గుర్తింపు మనలో నుంచి ఖచ్చితంగా కనబడాల్సిన అవసరం కూడా ఉంది. మరి అలా చాలామంది కనబడతారంట. బయట చూసినప్పుడు చాలామంది అమ్మో వీళ్ళు ఎంత భక్తిపరులు అని కనబడతారంట, కానీ వాళ్ళలో నీళ్ళు లేవంట. మనమైతే మనలో నీరు ఉండాలి, దేవుని బిడ్డలుగా మనం బయటికి కనిపించాలి. జీవజల నది ఊరేటువంటి బావిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన హృదయంలో నుంచి అంట జీవధారలు ప్రవహించాలంట. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ హృదయాన్ని భద్రంగా కాపాడుకోండి. హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని దేవుడు చెప్తున్నాడు. ఇంకా రెండవ రకం బావి, అది కొన్ని బావులు ఎలాంటి బావులు అంటే మూత వేయబడిన బావి అంటది. ఎక్కడ కనబడుతుంది మనకి, యాకోబు గారు ఒక చోటకు వెళ్ళి, తూర్పు దేశం దగ్గరికి వెళ్ళి ఒక చోట కూర్చుంటాడు. అక్కడికి గొర్రెల కాపర్లు మందలన్నీ తీసుకొస్తూ ఉంటారు. మందలన్నీ ఒకేసారి ఒకే టైంలో వస్తే అప్పుడు ఆ బావి మీద ఉన్నటువంటి రాతి మూతను తీసేసి ఆ కాపర్లందరూ కూడా నీటిని త్రాగడానికి వాడుకుని మరలా రాయిని పైన పెట్టేస్తారు. తెరవండి ఒకసారి ఆదికాండం 29వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. పెద్ద బావి, ఆ బావి మీద పెద్ద రాయి, ఆ రాయి మూత వేసి ఉందంట. దాన్ని ఏమని చెప్తున్నాను నేను, మూయబడిన మూత వేయబడిన బావి అని చెప్తున్నాను. అంటే ఒక రాయే అవ్వచ్చు, పెద్ద ఐరన్ తలుపే అవ్వచ్చు, ఏదో ఒకటి మూత వేసి ఉంది. ఇప్పుడు నీవు నేను వెళ్ళాం అక్కడికి, తీసుకోగలమా? పెద్ద రాయిని తీలేం మనం. అది చాలా బరువుగా ఉంటుంది. పర్టికులర్గానట మందలన్నీ ఒకే టైంలో అక్కడ చేరుకుంటాయంట. చేరుకున్నప్పుడు మంద కాపరులు అప్పుడు ఆ రాయిని బలవంతంగా చాలా ఎక్కువ మంది తీసి ప్రక్కన పెట్టి అప్పుడు ఈ మందకి నీరు త్రాగేసిన తర్వాత మళ్ళీ మూతేసేస్తారు. బాటసారులు వచ్చినప్పుడు అది ఉపయోగపడదు, ఇంకెవరైనా దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడదు. ఎందుకంటే దాని మీద చాలా గట్టి మూతని బిగించేశారు, వేసేశారు, వాళ్ళు మాత్రమే తీయగలరు. అక్కడ యాకోబు వెళ్ళి ఆయన అక్కడ కూర్చోవడం మనం అక్కడ చూస్తాం ఆ ఇన్సిడెంట్లో. అంటే జనరల్గా చెప్తున్నా, ఇక్కడ మూత వేయబడిన బావి, కొన్ని రకాల బావులు కనబడతాయి మనకి బైబిల్లో. యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఒక బావినే వేదికగా చేసుకున్నారు. యాకోబు రాహేలును కలవడానికి ఆ వేదిక బావే. తర్వాత మిద్యానులో కూడా మోషే అక్కడ బావి దగ్గరికి పారిపోయి బావి దగ్గరే మిద్యాను కాపర్లు ఉంటారు, అక్కడ ఆ బావి దగ్గర కూర్చున్నాడని నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది.
అంటే కొన్ని రకాల బావులు మనకి ఏం సూచిస్తున్నాయో ఈ బావి అనేటువంటి సబ్జెక్ట్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఈ రెండవదిగా మూత వేయబడిన బావి. ఇలా కొంతమంది ఉంటారంట. ఈ బావిలు ఎలాంటి వాళ్ళు అంటే, లోపల నీళ్లున్నాయి, లోపల జీవజాలం ఉంది, లోపల వాటర్ ఉంది, కానీ మూత వేసేసుకున్నారు. వాళ్ళు మూత వేసేసుకున్నారు. తెరవబడాలి అని అంటే పర్టికులర్గా ఎప్పుడో తెరవబడుతుంది. అది ఎవరు వెళ్ళి సాధారణంగా మామూలుగా ఇలా తెరిచి నీళ్ళు తాగేసేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎటువంటి వారు అంటే, చాలామంది యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బాగా భక్తి చేస్తారు. ఇప్పుడు మన చిన్నపిల్లలందరూ మన చర్చిలో ఎంత బాగా ఆరాధిస్తారో మన ఆరాధనలు చూస్తే తెలుస్తుంది. ఈవెన్ ఎవరు మన కీర్తన వాళ్ళ పిల్లలిద్దరు ఇక చాలా బాగా క్లాప్ చేసి, ఇంకా తర్వాత ఎవరు మన సత్య వాళ్ళ అబ్బాయి అయితే ఇక్కడే పరలోకంలో ఆరాధిస్తున్న దావీదులా కనబడతాడు నాకు. వాళ్ళు చాలా బాగా ఆరాధిస్తారు పిల్లలందరూ. ఇంకా మిగతా పెద్ద పిల్లలు, ఇంకా ఏంజిల్, విక్టర్, వీళ్ళందరూ బాగానే చేస్తారు. కానీ ఇంకా చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను. అసలు కదలరు మెదలరు వాళ్ళందరూ. ఇంత చిన్నపిల్లలు ఎంత బాగా ఆరాధిస్తూ, అంటే ఎంత బాగా భక్తిలో పిల్లలు పెరుగుతున్నారా అని ఎవరైనా చూసినప్పుడు అనిపిస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎదుగుతున్నప్పుడు, వాళ్ళు యవ్వన దశలోనికి వచ్చినప్పుడు, వాళ్ళకు వచ్చినటువంటి చిన్న చిన్న ఏవేవో స్ట్రగుల్స్ వల్ల, లేకపోతే వాళ్ళ యొక్క వ్యవహారాల వల్ల, వాళ్ళ పెళ్లి విషయంలోనో, లేకపోతే వాళ్ళ చదువు విషయంలో వాళ్ళకి ఇష్టం లేని ఒక గైడెన్స్ సేవకులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోతారో ఆ దేవునిలో నుంచి తప్పిపోయి, ఇప్పుడు వరకు సంపాదించినటువంటి జీవజలం అంతా లోపలే ఉంటుంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచి వాళ్ళని ఎంతో పెంచాం మేము, ఎంతో పోషించాం మేము, ఎంతో ఆదరించాము, ఎంతో వారి కోసం ప్రార్థనలు చేశాం మేము, ఎంతో ప్రయాసపడ్డాము. వాళ్ళలో ఎంతో జలం ఉంది, కానీ వాళ్ళు మూత వేసుకొని మాకు అసలు సంబంధం లేదు అన్నట్లు కూర్చుంటారు కొంతమంది. నిజమేనండి, చాలామంది కాపర్లకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది ఏదో చిన్న గొడవ వస్తుంది సంఘంలో, వాళ్ళు ఎంతో ప్రార్థనా పరులు, పాపం చాలా మంచివాళ్ళు కూడా. చిన్నది ఎవరో ఇంకొక స్త్రీని ఏదో అంటే, ఆవిడేదో నన్ను మాట అంది, నేను ఇంకా చర్చికి రాను అని ఆవిడ చర్చి మానేస్తారు. ఆవిడలో చాలా ఓట ఉంటుంది. వేరే చర్చికి వెళ్ళినా ఆ ఓట పనిచేయలేకపోతుంది ఇంకా. కానీ వాళ్ళు బిరడా వేసుకొని కూర్చుంటారు. మరి కొంతమంది విషయంలో వాళ్ళకి పెళ్ళి అవుతుంది అంతే, ఇంకేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, కానీ పెళ్ళి అవుతుంది. ఇంకా పెళ్ళైన దగ్గర నుంచి ముందున్న ఆత్మీయత వెళ్ళిపోయింది పక్కకి. ముందున్నటువంటి ఏమీ కూడా ఉండదు వాళ్ళలో. లోపలంతా జీవజాలం ఉంది, కానీ ఇంకా నానా యాతనల చేత కొట్టుకుని పోవడం, వేరే ఊరికి వెళ్ళిపోవడం, లేదంటే అక్కడే ఉంటారు సంఘంలో, కానీ జీవన పోరాటం. మా హస్బెండ్ రానియట్లేదండి, మా వైఫ్ రానియట్లేదండి, కొత్తగా పెళ్ళయిందండి, బహానాలు చెప్తారు కదా. ఇలాగ వాళ్ళు తెలియకుండానే ఇంకా లోపలికి ఏమైపోయారు, వాళ్ళు దిగజారిపోయి వాళ్ళ మీద ఒక మూత ఒకటి వచ్చేసింది. వాళ్ళు ఇంకా మూత వాళ్ళే వేసేసుకున్నారు. అది వాళ్ళే బిగించేసుకున్నారు. అది లోపల నీరుంది కానీ ఎవరికి ఉపయోగపడదు. వాళ్ళకి మంచి సాక్ష్యం ఉంటుందండి. చాలామందికి మంచి సాక్ష్యాలు ఉంటాయి, కానీ వాళ్ళ సాక్ష్యాలు పంచుకోరు, ఎవరికి చెప్పరు కూడా. ఒక 100 మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు, ఆ క్లాసులో చెప్దాం, అప్పుడు ఇలా జరిగింది నాకు, చిన్నప్పుడు నాకు ఇలాంటి గొప్ప స్వస్థత జరిగింది, నా మీద ఒక మంచి ప్రాఫెసీ ఉంది, లేదంటే నాకు ఇలాంటి ప్రాఫెసీ వచ్చి దేవుడు ఇలా నెరవేర్చారు అని వాళ్ళు చెప్పరు, నోరు విప్పరు. అవసరమైనప్పుడు నోరు విప్పకపోవడం కూడా పాపము అని బైబిల్ చెప్తుంది. నువ్వు మౌనంగా ఉండడం కూడా పాపం కొన్ని సందర్భాలలో. వాళ్ళు ఉపయోగపడరు, ఎందుకంటే వాళ్ళ లోపల చాలా జీవజాలం ఉంటుంది. వాళ్ళ స్వార్థపరులు అనమాట. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకుంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు సువార్త చెప్పడానికి వినియోగించుకుంటారు, కానీ వాళ్ళ సంఘాన్ని ప్రమోట్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళ సాక్ష్యాలను చెప్పడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎంత మాత్రం కూడా ఉపయోగం లేని బావుల్లాగా తయారైపోతారు అంతే. ఎంత మాత్రం దేవునికి ఉపయోగపడరంట వాళ్ళకి వాళ్ళే మూత వేసుకుంటారు, కానీ లోపల జీవజాలం ఉంది. చూసారా, ఇలాంటివి మంది చాలామంది ఉంటారు. కొంతమంది యవ్వనంలో చాలా బాగుంటారు, మధ్య వయసులో చాలా బాగుంటారు, ఇంకా అలా దిగజారిపోయి కరోనా వచ్చిన తర్వాత చాలామంది ఇంటికే పరిమితం అయిపోయారు. ఎందుకు? ఆన్లైన్లో మేము తెల్లవారుజామున 5 గంటలకే మా పాస్టర్ గారు చెప్తారండి, చూసేస్తాం, లేదంటే ప్రాజెక్టర్లో మా పాస్టర్ గారు వస్తారండి, ఇక్కడ చూసేస్తాం. ఆ తర్వాత ఇంక మేము మా ఉద్యోగాలకు వెళ్ళిపోతాం, మాకు ఇంకా వేరే సహవాసం వద్దు. చూడండి, మా పాస్టర్ గారి మెసేజ్ ఒక్కసారి దీంట్లో వినండి అని మన పిల్లలు ఎవరైనా చెప్పినా ఇంక మేము ఎవరు వినమండి మేము అన్నారట. ఇంకా వినం అంటే ఇంకా ఎంత మంచి వర్తమానమైనా ఈ సేవకుల ద్వారా ప్రభువు ఏం అభిషేకాన్ని ఇస్తారో, ఏం మాట్లాడతారో ఇంకా అది వద్దంట వాళ్ళకి. దేవుని వాక్యమే కదా వినమని చెప్తున్నాం మనం. వాళ్ళ యొక్క సంఘాలతోనే రిలేట్ అయి ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం అనేది ఎవరు చెప్పినా మనం వినినప్పుడు దానిలో ఏదైనా మనకు ఉపయోగకరమైనది ఉందేమో తీసుకోవడంలో తప్పు లేదు. మనం కూడా వేరేది విని మనం మేలు పొందుకోవడంలో తప్పు లేదు. దేవుని వాక్యం అది, ఏదైనా వినొచ్చు మనకు ఉపయోగకరమైనదైతే. ఒక పాట ఎవరిదైనా వినొచ్చు మనం. ఈ మధ్యకాలంలో దినకరన్ గారు వాళ్ళు ఏదో పాడారు, ఏదో సరిచేయును అనేటువంటి పాట, ఎంత బాగుంది అది.
అంటే ఎంతోమంది సేవకులు దాంట్లో కలిసి పాడారు. అది మనకు నచ్చింది ఏదో మనం చూస్తాం, దాంట్లో నుంచి దేవుని యొక్క ఆత్మను తీసుకుంటాం, దేవుని యొక్క శక్తిని తీసుకుంటాం. నిజమే, ఆయన ఎంత మనల్ని అలంకరించును అనేటువంటి పాట అంటది. అలంకరించును. మా దేవుడు ఎంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయిన కూలిపోయిన కోటలను తిరిగి అయినా కడతాడనే మాట నన్ను చాలా రివైవ్ చేసింది. అవునయ్యా, ఎంత బాగుంది పదం, అసలు ఎంత బాగుంది. అలా ఎవరిదైనా తీసుకోవచ్చు మనం, అంతే తప్ప మనం బిరడా వేసేసుకొని మనం మూత వేసేసుకొని ఈ బావిలో నీళ్ళు ఉంటుంది కానీ మాకే ఉపయోగం, మా సంఘం కోసమే ప్రార్థన చేస్తాం, మా సంఘ కాపరివే వింటాం అనడం కూడా ఈ రోజుల్లో చాలా తప్పైనది. అటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, మూత వేయబడినటువంటి బావుల వంటి వాళ్ళు. మనం అందరికీ ఉపయోగపడాలి. అందరి దేవుని యొక్క సేవకుల యొక్క మాటలు కూడా మనం తీసుకోవాలి, దాంట్లో మంచిని మనము ఆస్వాదించాలి, ఆ శక్తిని కూడా ఆశ్రయించాలి, దేవుని శక్తిని. ఎప్పుడు ఎవరిని ఎలా లేపుతాడో, ఎవరి నుంచి ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతారో మనకు తెలియదు కదా. కాబట్టి మనం మూత వేయబడిన బావిలాగా ఉండకూడదు, కానీ ఎప్పుడూ ఊరెడి ఉబికెడి జీవపు ఊట, రక్షణాధారమైనటువంటి బావులలో నుంచి మీరు నీరు చేదుకుంటారని యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది. తర్వాత కొన్ని బావులు ఉంటాయి ఇంకా అవి పూర్తిగా పూడ్చివేయబడిన బావులు. ఎలాంటివంటే అవి ఇంకా పూర్తిగా పూడ్చివేయబడ్డాయి. ఇందాక కొంచెం గట్టిగానే అయింది నేల, ఇంకా ఏమైనా మళ్ళీ వెళ్ళి తవ్వితే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ బావిలో. రెండవ బావిలో మూత తీస్తే ఇలా ఎవరైనా సేవకులు మాట్లాడినప్పుడు అవును నాకు చాలా మంచి సాక్ష్యం ఉంది, నేను నిజమే ఈ మధ్యకాలంలో ఎవరికి చెప్పలేదు, షేర్ చేసుకోలేదు, నేను ఎవరిని నడిపించలేదు, ఏదో నాకు నేనే బతికేస్తున్నాను, ఎవరికి 2 మంచి మాటలు అన్నా చెప్పలేదని మూత తీసుకుంటే మంచిదే. మూడో రకం బావి పూర్తిగా పూడ్చివేయబడిన బావి. అది ఇంక పనికిరాదు, అది బావి అని కూడా ఎవరికి తెలియదు, నేలలో నేలమట్టం అయిపోద్ది, అది పూడ్చివేయబడిపోయింది. అది ఒకప్పుడు మంచిగా నీటి కోసం త్రవ్విన బావే అది, ఒకప్పుడు వారిలో జీవజలము ప్రవహించిన బావే అది, దేవుని యొక్క నది వాళ్ళలో ప్రవహించింది. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గర ప్రభు ఏమంటాడు, నీవు గనక నన్ను అడిగితే నేనేం చేస్తాను, జీవజల నదిని ఇస్తాను, నీకు త్రాగనిస్తాను, నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ కూడా దప్పికడు. నువ్వు రోజు ఇలా బింది పట్టుకొని రావాల్సిన అవసరం లేదు, రోజు ఈ విధంగా వచ్చి తడుముకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గరికి వచ్చి ఎవడైనా నన్ను నీళ్ళు అడిగితే, దాహమున కిమ్మని అడిగితే నేను ఇస్తాను. ఆ నీరు ఎటువంటిది అని అంటే, ఆ నీరు తాగినవాడు ఎన్నటికీ కూడా మరలా దప్పికొనడు అంటున్నాడు. అలాంటి బావిగా మనం కూడా మారాలి. మన దగ్గరికి ఎవరు వచ్చి అడిగినా కూడా మనం జీవజలము పంచగలగాలి, ఎప్పుడు ఉబ్బుకుతూనే ఉండాలి మనలో నుంచి. ఒకప్పుడు చేసేదాన్నండి భక్తి, ఇప్పుడు నా పరిస్థితులే బాగలేదు, మా ఇంట్లోనే బాగలేదు, మా ఆయన విషయమే బాగలేదు, నా చెల్లి విషయమే బాగలేదు, మా ఇంట్లో అప్పులే ఇలా అయిపోయినాయి, నేను ఇంకేమీ భక్తి చేయాలనుకోవట్లేదు, నాకు అసలు ప్రార్థనే రావట్లేదు అంటున్నారు కొంతమంది నా దగ్గరికి వచ్చి. నిజమేనా? ఎందుకని రావట్లేదు? నువ్వు ఎటువంటి బావివి నిజంగా చెప్పు. ఆ సమరయ స్త్రీకి ఆవిడకి నానే వాళ్ళు ఎవరు లేరు, ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ఆవిడ యవ్వనంలో ఉన్నప్పుడు ఆవిడ దగ్గరికి వచ్చి పోయేటువంటి వాళ్ళు, ఆవిడని పెళ్లి చేసుకుని ఆవిడని ఆదరించి ఆవిడకి ఒక స్టిక్ అయిపోయిన వాళ్ళు అక్కడ ఎవరు లేరు. అప్పటికే చాలామంది మనుష్యులని భర్తలుగా మార్చిందంట ఆవిడ. ఎందుకని ఆవిడకి కావాల్సింది దొరకలేదు, ఆవిడకి ఆదరించబడలేదు. ఆమె ఏం వెతుక్కుంటుందో, ఏం ప్రేమను వెతుక్కుందో ఆవిడకి దొరకలేదు. అందుకని అటువంటి స్త్రీ ఆ దినాన దాహానికి అక్కడికి వచ్చినప్పుడు, అమ్మ నేను ఇచ్చే నీళ్ళు కానీ నీవు త్రాగితే నీవు ఎప్పటికీ దప్పికొనవని ఒక్క మాట. అప్పటి వరకు ఆమె పూడ్చివేయబడిన బావి. ఎందుకంటే ఎలా తెలుస్తుందంటే పూడ్చివేయబడిందని, చాలా విషయాలు మాట్లాడుతుంది ప్రభుతో ఆమె. యాకోబు బావి గురించి, పితరుల గురించి, మరలా రాక గురించి, ఆ కొండ గురించి, మా పితరులు ఇక్కడ ఆరాధించారు, మేమైతే ఇలా ఆరాధించాలి కదా, మేమైతే ఇలాంటి సమరయం కదా, మా దగ్గర మీరు త్రాగరు కదా నీళ్ళు, ఇలాంటి విషయాలు చాలా విషయాలు మాట్లాడుతుంది ప్రభుతో. అంటే లోపల చాలా జీవజలం ఉందని అర్థం. మీకు అర్థమవుతుందా? లోపల చాలా జలం ఉంది. ఆవిడని కదిపితే బయటికి ఎంత మంచి మాటలు వస్తున్నాయో ఆవిడ దగ్గర నుంచి. కానీ అప్పటి వరకు పూడ్చివేయబడింది ఆ బావి. ప్రభువు యొక్క ఒక్క మాటకి ఆ రోజు తెరవబడింది. హల్లెలూయా. అదే ఆ ఫిలిష్తీయులు వచ్చి ఆ బావులను, అబ్రహాము త్రవ్వించిన బావులను పూడ్చివేస్తూ ఉంటే ఇస్సాకు వెళ్ళి ఏం చేశాడంట, దానిని మరలా త్రవ్వి ఆ బావుల్లో నుంచి నీరుని తీశాడు. ఈరోజు అలాంటి బావుల కోసం ఇస్సాకులు కావాలి. ఇస్సాకు మన ప్రియమైనటువంటి యేసయ్యే. కాబట్టి అటువంటి ఇస్సాకులు ఈరోజు మనమే అలాంటి ఇస్సాకులుగా ఎందుకు మారకూడదు? అటువంటి పూడ్చివేయబడిన బావుల గురించి మనం ప్రార్థన చేయాలా, మరలా తవ్వాలి. అటువంటి వాళ్ళు ఎవరైనా అలా ఉండిపోయారు అంటే మీరు వెళ్ళండి, మరలా త్రవ్వండి. ఈయన తవ్వుతూ ఉంటే మరలా ఫిలిష్తీలో చేంజ్ చేసేవారట, మళ్ళీ పూడ్చివేసేవాళ్ళంట. ఈయన ఎక్కడ త్రవ్వితే అక్కడ ఇంకా దేవుడు జీవజల ఓటను ఇవ్వడం ప్రారంభించారు. అది చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గెరారు రాజుకే ఆశ్చర్యం అయిపోయిందంట. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. మనలో నుంచి ఎప్పుడూ ఊరెడి ఓటలు ఉబ్బుకుతూనే ఉండాలి.
అట్టి కృప దేవుడు మనకివ్వాలని ఈ వర్తమానం వింటున్న ప్రతి వారు కూడా ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి పరిశీలన చేసుకొని మరలా తిరిగి ఊరిడి ఓటగా ఆ రోజు సమరయ స్త్రీ ఆవిడ ఈ భౌతికంగా తీసుకునేటువంటి వాటర్ కోసం వచ్చి ఆ కొండను అక్కడ విడిచిపెట్టి ఆవిడ ఊరిలోనికి పరిగెత్తుకుని పోయినప్పుడు ఊరంతటినీ తీసుకొచ్చిందంటండి. ఆవిడ ఊరంతటినీ ఒక స్త్రీ మాట విని ఊరందరూ ఇదిగో నా గురించిన సంగతులు చెప్పిన ప్రవక్త మెస్సయ్య, నేను ఆయన్ని కనుగొన్నాను అని చెప్తుంది ఆవిడ. కాబట్టి ఆవిడలో ఉన్నటువంటి ఆ ఓట ఆ రోజు త్రవ్వబడింది. ఎంతమందికో ఆ నీరు ప్రవహించి వారిని తడిపింది. హల్లెలూయా. ఆ నీటి ఓట వారందరినీ కూడా తడిపి తీసుకొచ్చింది. అటువంటి వారముగా మనం ఉండాలి. ఈరోజు ఎటువంటి వారమో అవ్వచ్చు, ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఏదైనా కావచ్చు. వింటున్న వాళ్ళు కూడా ఇక అంతా కూడా అయిపోయింది అనుకోవచ్చు, ఇంకా నేను నిష్టగా ఉండలేను అనుకోవచ్చు, ఈ పరిస్థితుల ప్రభావం వల్ల ప్రార్థన చేయలేను అనుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆయన ఈరోజు ఒక అవకాశం ఇస్తే ప్రభు మరలా నిన్ను తిరిగి ఆ పూడ్చబడిన బావిని త్రవ్వడానికి సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. పాడైన వాటిని బాగు చేయగలవాడు ఆయన, విరిగిపోయిన దాన్ని సరిచేయగలవాడు ఆయన. అది ఏమంటారు, ఆయన చేతిలోనికి ఓటి కొండ తీసుకుంటాడంట. ఆయన ఓటి కొండ ఆయన చేతిలోనికి వెళితే ఏమవుతుందంట, అది మరలా మంచి పాత్రగా తయారైపోద్దంట. అటువంటి మహా గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఒకటే చెప్తున్నాను నేను, అందరూ కూడా భక్తిలో దయచేసి దిగజారిపోవద్దు, పడిపోవద్దు. మెయిన్ ప్రార్థనే. నాకు ప్రార్థన రావట్లేదు అంటే నువ్వు పూడ్చివేయబడ్డావని అర్థం. నీలో నుంచి నీటి ఓట రావట్లేదంటే అర్థం ఏంటి? ఆ స్థితిలోనికి వెళ్ళొద్దు. కొన్ని సందర్భాల్లో కొన్ని బావులు ఇంకా కనబడవు, అక్కడ బావి ఉందని ఎవరికీ తెలియదు, అది ఇంకా అలా పూడ్చివేయబడే ఉండిపోద్ది. ఎప్పుడైనా ఏదైనా కన్స్ట్రక్షన్ కోసం తవ్వితే పురాతన వాళ్ళు ఏమంటారు, పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వితే ఒకప్పుడు ఇక్కడ ఊరు ఉండేది, ఇక్కడ ఒక బావి ఉండేది అని అప్పుడు తెలుసుకుంటారు తప్ప అప్పటి వరకు అది మరుగున పడిపోతుంది. ఎలాగనో అలా ఎంత మాత్రం మరుగున పడిపోకూడదు అంటే ఎప్పటికప్పుడు మనలో నుంచి ఓటలు ఊరుతూనే ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకి అనుగ్రహించాలని ఈ పరిశుద్ధ లేఖన భాగం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. స్తోత్రములు దేవా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమగల మహా గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. జాలి గలవాడానికి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న మాటలు దేవా నాయన మాట్లాడడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎందరైతే ఈ వర్తమానం వింటున్నారో వారి జీవితాల్లో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో మరలా తిరిగి లేపబడ్డానికి, ఒకవేళ మూతబడిన స్థితిలో ఉంటే మరలా తిరిగి బాగవడానికి ఈ నా మాటలు వారి జీవితంలో పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. ఒక్క మాట చాలు నాయనా అనేది, ఒక్క మాట చాలయ్యా దేవా, ఒక అద్భుతం జరుగుతుంది తండ్రి. నీవు మాట మాట్లాడినా చాలు నాయన. నీవు మాట్లాడిన మాటను బట్టి అనేకుల జీవితాల్లో ఈరోజు నాయన నీ నీటి ఓటలు ప్రవహించాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు మూతవేయబడిన బావుల్లా ఉండకుండా వారిలో ఉన్న జీవజలాన్ని ప్రభువు కొరకు ఖర్చు పెట్టాలి ప్రభువా. ప్రభువు కొరకు వాడాలి ప్రభువా. ప్రభువు కొరకు మాట్లాడాలి ప్రభువా. ప్రభువు కొరకు ధైర్యముగా బయటికి రావాలి ప్రభువా. ఈ రోజుల్లో ప్రార్థన చాలా అవసరమై ఉంది. పోరాడుచున్నాము తండ్రి, మేము పోరాడుచున్నాము నాయన. దేవునికి విరోధంగా లేచే చీకటి శక్తులతో మేము పోరాడుచున్నాము. ఎప్పటికీ మాదే జయము ప్రభువా. దేవునికి విరోధముగా నిలిచిన వాడు ఎవ్వడూ నిలబడలేడు ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించండి. శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అయా, ఏ పేదరికము, ఏ అప్పు, ఏ అనారోగ్యము నా దేవునికి మా బిడ్డలకి మధ్యలో నిలబడ జాలదు ప్రభువా. యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాను ప్రభువా. యేసు నామములో పక్కకి పొమ్మను ఆజ్ఞాపిస్తున్నాను. ఆత్మకార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. ఎండిపోయిన బావుల్లాగా ఎవరు ఉండకుండా సహాయము చేయమని నీ కృపగల హస్తానికి వినుచున్న వారిని అప్పగించుకుంటూ మేమంతా మరలా తిరిగి నాయన జీవజలముతో నింపబడ్డానికి అవసరమైన కృప ఇవ్వండి. ఎవరు వింటున్నారో వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, మరలా లేవనెత్తండి. యేసయ్య శ్రేష్ఠ నామంలో అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్.